అందరికీ నమస్కారం. నా పేరు కంచనమాల. నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను శ్రీమతి రావు బాల సరస్వతి దేవి గారు పాడిన పాట, అది 1948-49 ప్రాంతంలోనూ పాడిన పాట. ఆ పాట ఏంటంటే, గోపాల కృష్ణుడు నల్లనా గోకులములో పాలు చల్లనా అనే పాట ఆవిడ పాడారు. ఆ పాట గురించి సమాచారం కూడా నాకు గూగుల్లో దొరికింది. ముందు వెనక కథ కమామేషు కూడా ఉంది. చాలా ఆశ్చర్యం గొలిపే విషయాలు ఇవన్నీ. లలిత సంగీతం కోసం నేను వెతుక్కుంటూ ఉండగా నాకు ఇది దొరికింది. ఇవాళ చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను తెలియచేసుకుని నేను నా ఛానల్లో పెట్టుకుని ఆ పాట కూడా పాడుకోవటానికి నేను ఇప్పుడు రెడీ అయ్యాను. ఈ పాట, ఈ గోపాలకృష్ణుడు నల్లన అన్న పాట రచన సదాశివ బ్రహ్మం గారు రచించారట. సంగీతం ఎస్ హనుమంతరావు గారు, అంటే సాలూరి హనుమంతరావు గారు రచించారు, స్వరపరిచారు అని నాకు దొరికింది. గానం బాల సరస్వతి దేవి గారు. పాట వివరాల్లో కానీ వెళ్తే కనుక మనకి చాలా విషయాలు తెలుస్తున్నాయి. బాల సరస్వతి దేవి గారు రాధిక అనే సినిమాలో ఛత్రపతి వారి ప్రథమ కానుకగా 1948లో సినిమాలో రాధగా వేసి ఈ పాటని పాడారట. అది చాలాను ఆశ్చర్యంగా అనిపించింది నాకు. రాధికా సినిమాలోని పాటలు రికార్డుల మీద రాలేదని, ఈ పాట తర్వాత ఆవిడ పాడి రికార్డుగా చేశారని కూడాను సమాచారం ఇందులోనూ నాకు దొరికింది. ఈ పాట బాల సరస్వతి దేవి గారు మళ్ళీ పాడి రికార్డుగా ఇచ్చారని సమాచారం. మరి పాటల పుస్తకంలో ఈ పాట యశోద పాడినట్లుగా ఉంది. ఇన్ని రకాలుగా రకరకాల సమాచారాలు సేకరించి ఇందులోనూ పొందుపరిచారనమాట. కొంచెం అటు ఇటుగానమాట ఇవన్నీని. ఆ పాట వివరాల్లోకి, ఎస్ హనుమంతరావు గారంటే సాలూరి హనుమంతరావు గారు స్వరపరిచారు. పాట పాడిన వారు, ఇది ఛత్రపతి వారి ప్రథమ కానుక, అందులో ఆవిడే రాధిగ్గా వేశారట. ఆ పాట నిజంగాను చాలా చాలా, మా చిన్నప్పుడు రేడియోలో వస్తే ఏమన్నా ఉత్తినే వచ్చేదాని మొక్కలన్నీ అట్లాగే ఏదో పాడేసుకోవటమే తప్ప ఇన్ని వివరాలు ఏమీ తెలియదు. అయినా ఇది లలిత సంగీతమే అనుకున్నాను అంతే. ఆ పాట ఏ విధంగా సాగుతుందంటే, ఇంకా చాలా చాలా వివరాలు కూడా ఉన్నాయి ఈ పాట గురించి. నేను సేకరించినవన్నీని, అవన్నీని నాకు చాలా ఆశ్చర్యం గొలిపి ఇప్పుడు మీ అందరితోటి నేను షేర్ చేసుకోవటానికి, బాల సరస్వతి దేవి గారి గురించి కూడాను కొంత సమాచారం ఉంది. ఈ పాట పాడిన రావు బాల సరస్వతి దేవి గారు ఫస్ట్ లైట్ మ్యూజిక్ సింగర్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియోలో ఆవిడ ఫస్ట్ లైట్ మ్యూజిక్, లలిత సంగీతం గాయని మణిగాను ఆవిడ పేరుగాంచారనమాట. ఈ పాట గురించి, ఈవిడ రావు బాల సరస్వతి దేవి గారి గురించి కూడాను చాలా చాలా సమాచారం ఉంది. ఆవిడ పుట్టింది ఎప్పుడు అన్నది కూడాను నాకు ఎక్కడో దొరికింది. అది ఇప్పుడు వెతుక్కుంటున్నాను. నేను అన్ని స్క్రీన్ షాట్లు తీసుకుని పెట్టుకున్నాను అనమాట. ఆవిడ 1928లో పుట్టారు. ఫస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఆఫ్ గోల్డెన్ ఎరా ఆఫ్ తెలుగు ఫిల్మ్డమ్. ఫస్ట్ హెచ్ఎంవి రికార్డ్ వాజ్ రిలీజ్డ్ ఇన్ 1934 ఎట్ ద ఏజ్ ఆఫ్ 6 years. 6 ఏళ్లప్పుడే ఆవిడ హెచ్ఎంవి రికార్డు రిలీజ్ అయిందంట 1934లో. ఎంటర్డ్ తెలుగు ఫిల్మ్ యాజ్ చైల్డ్ సింగర్ అండ్ యాక్టర్ ఆల్సో. 1936లో ఆవిడ చైల్డ్ ఆర్టిస్ట్గాను, చిన్నపిల్ల పాటలు పాడే చిన్నపిల్లగాను కూడాను ఆవిడ ప్రవేశం చేశారు. ఇంచుమించుగా అబౌట్ 50 తెలుగు ఫిల్మ్స్, 50 సినిమాల్లోనూ, అండ్ మెనీ తమిళ్ ఫిల్మ్స్ ఆల్సో, తమిళంలో కూడా ఆవిడ పాడారు. గోల్డెన్ ఎరా యాక్టెడ్ ఇన్ అబౌట్ 20 తెలుగు అండ్ తమిళ్ ఫిల్మ్స్. ఆవిడ యాక్ట్ చేశారు. తెలుగు 20 అండ్
తమిళ్లో కూడాను. ఇంకా ఇన్ని వివరాలతో కూడి ఉన్నదనమాట ఆవిడ చరిత్ర. ఎంత ప్రముఖ గాయని, లలిత సంగీతానికి ఆవిడ ప్రథమురాలన్నమాట. అంతటి గొప్ప గాయనీమణి పాడిన పాట ఇది. ఈ గోపాల కృష్ణుడు నల్లన అన్నది అది చాలా మెలోడియస్గా ఉంటుంది. అది పాట చిన్నదే. ఈ ఛత్రపతి పిక్చర్స్ వారి రాధిక అనే సినిమాలోనూ ఆవిడ రాధికగా కూడా వేసి ఈ పాట పాడారు. అది ఆ సినిమా విడుదలైన డేట్ కూడా ఇచ్చారు. డిసెంబర్ 31, 1948 అని ఒక చోట ఉంది, 1949 అని ఇంకొక చోట నాకు దొరికింది. వికీపీడియా, గూగుల్లోను సెర్చ్లోనమాట. ఇంచుమించు 76, 77 సంవత్సరాల క్రితం పాట అన్నమాట ఇది. నాకు ఇంకా ఆశ్చర్యం పట్టలేక నేను ఇవన్నీ చెప్తున్నాను, మీతోటి పంచుకుంటున్నాను అనమాట. ఆ పాట నాకు ప్రయత్నం చేస్తున్నాను పాడటానికి. ఏనాడైందో నేను పాడుకుని, కేవలం ఆవిడ పాడారు. ఈ పాటకి గౌరవంతో, ఇష్టమయ్యి గౌరవంతో నేను ఈ పాట పాడటానికి ప్రయత్నం చేస్తున్నాను. గోపాల కృష్ణుడు నల్లనా, గోకులములో పాలు తెల్లనా. గోపాల కృష్ణుడు నల్లనా, గోకులములో పాలు తెల్లనా. కాళిందిలో నీళ్ళు చల్లనా, పాట పాడవే నా గుండె జల్లనా. గోపాల కృష్ణుడు నల్లనా, గోకులములో పాలు తెల్లనా. కాళిందిలో నీళ్ళు చల్లనా, పాట పాడవే నా గుండె జల్లనా. గోపాల కృష్ణుడు నల్లనా. మా చిన్ని కృష్ణయ్య లీలలు, మంజుల మగుమురళీలాలు. మా చిన్ని కృష్ణయ్య లీలలు, మంజుల మగుమురళీలాలు. మా కీరా శారికల గోలాలు, మాకు ఆనందవారసి ఓలలు. మా కీరా శారికల గోలాలు, మాకు ఆనందవారసి ఓలలు. గోపాల కృష్ణుడు నల్లనా, గోకులములో పాలు తెల్లనా. కాళిందిలో నీళ్ళు చల్లనా, పాట పాడంగా మా గుండె జల్లనా. గోపాల కృష్ణుడు నల్లనా. మా ముద్దు కృష్ణుని మాటలు, మరువారాని తేనె తేటలు. మా ముద్దు కృష్ణుని మాటలు, మరువారాని తేనె తేటలు. మా పూర్వ పుణ్యాల మూటలు, మమ్ము దరిజేర్చు తిన్నని బాటలు. మా పూర్వ పుణ్యాల మూటలు, మమ్ము దరిజేర్చు తిన్నని బాటలు. గోపాల కృష్ణుడు నల్లనా, గోకులములో పాలు తెల్లనా. కాళిందిలో నీళ్ళు చల్లనా, పాట పాడవే నా గుండె జల్లనా. గోపాల కృష్ణుడు నల్లనా. ఈ పాట రచించిన వారికి, స్వరకల్పన చేసిన వారికి, శ్రీమతి రావు బాలసరస్వతి గారికి నేను శతకోటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. ఇంతటి మంచి సాహిత్యం శ్రీ సదాశివ బ్రహ్మం గారు రచనంట. పూర్వకాలం అన్నిని ఇంత మంచి సాహిత్యంతో ఇంత బాగుండేవి కదా అనిపిస్తుంది. నాకిప్పుడు 72 ఏళ్ళు. ఇది 78 లేకుంటే 76 ఏళ్ల క్రితం అంటే నాకు 4 ఏళ్ళప్పుడు ఇంచుమించుగా ఈ పాట అనమాట. నేను పెద్దయ్యాక రేడియోలో వింటమే ఎప్పుడైనా, అంతే. నేను ఎక్కడా నేర్చుకోలేదు కూడా అసలు.
అట్లా రేడియోలో వస్తుంటే వచ్చిన ముక్కలేవో కలపటమేను. ఇప్పుడే నేను ఈ పూర్తి పాట ఇట్లాగా పాడటానికి ప్రయత్నం చేశానన్నమాట. ఇందులో తప్పులున్నా ఏమైనా అనేది భావించవద్దని నేను మనవి చేసుకుంటున్నాను. అందరికీ కూడా సంతోషంగా నేను ఈ పాటకి వీరందరికీ కూడా ఈ పాట వెనుక ఉన్న కళాకారులందరికీ కూడా నేను గౌరవం ఇచ్చి ఈ పాట పాడటానికి నేను ప్రయత్నం చేశాను అంతే. నాకేమీ సంగీతం రాదు, నేను ఇట్లాగే ఇష్టంతో పాడుకోవటమే అంతే ఎప్పుడూను. థ్యాంక్ యూ మై డియర్ ఆల్ వ్యూవర్స్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.